రాజధాని అమరావతి నిర్మాణంలో భాగంగా సీఎం చంద్రబాబు కీలకమైన E3 సీడ్ యాక్సెస్ రోడ్ రెండో దశను ప్రారంభించారు. అమరావతి రైతులకు పాదాభివందనం చేస్తున్నానని, రైతులు లేకపోతే రాజధాని లేదని చెప్పుకొచ్చారు. ప్రజల నిర్ణయం మేరకే రాజధాని అమరావతి నిర్ణయం ఉంటుందని స్పష్టం చేశారు. సింగపూర్ మోడల్తో అమరావతిని నిర్మిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. సీడ్ యాక్సెస్ రోడ్డుతో అమరావతికి కనెక్టివిటీ పెరగనుందని పేర్కొన్నారు. సీడ్ యాక్సెస్ రోడ్డు రెండవ దశను బకింగ్హామ్ కెనాల్పై స్టీల్ బ్రిడ్జిని సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ప్రసంగించారు. రాజధాని లేకపోతే మనం ఏమీ చేయలేమని గ్రహించానని తెలిపారు. అమరావతి రైతులకు పాదాభివందనం చేస్తున్నానన్నారు. రైతులు లేకపోతే రాజధాని లేదని చెప్పుకొచ్చారు. ఆనాడు అమెరికాలో పర్యటించి సైబరాబాద్ రూపకల్పన చేశామని ప్రస్తావించారు. ఏపీకి గొప్ప చరిత్ర ఉందని సీఎం తెలిపారు. అమరావతి రైతుల త్యాగమే కాదని, స్ఫూర్తి కూడా చాలా గొప్పదని కొనియాడారు. నాడు రాజధాని ఎక్కడ కట్టాలనే కన్ఫ్యూజన్ ఉండేదని తెలిపారు. శివరామకృష్ణ ఆధ్వర్యంలో కమిటీ వేశారని ప్రస్తావించారు. రాజధానిగా అమరావతినే మెజార్టీ ప్రజలు కోరుకున్నారని ప్రస్తావించారు. ప్రజల నిర్ణయం మేరకే రాజధాని అమరావతి నిర్ణయం ఉంటుందని స్పష్టం చేశారు. ఆనాడు సైబరాబాద్ను నిర్మించామని చెప్పారు. హైదరాబాద్ ఆదాయం పెరగడానికి తాను చేసిన అభివృద్ధే కారణమని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్రానికి నడిబొడ్డున రాజధాని అదే గుంటూరు జిల్లాలో అమరావతి. ఇటు పోతే 14, ఇటు వస్తే 14. చిన్న పిల్లలను కూడా ఎక్కడ రాష్ట్రానికి సెంటర్ అంటే నేరుగా వీళ్ళు అక్కడికే పోతుంది. అందరూ కూడా డబ్బులు ఉండాలి. డబ్బులు లేకుండా, పేదరికం, తిండి లేకుండా ఉంటే మనం ఎన్ని సిద్ధాంతాలు చెప్పినా సిద్ధాంతాలుగానే మిగిలిపోతాయి. మూడోది ఆనందం ఉండాలి. ఆనందం లేని లైఫ్ వృధా. అందుకే నేనన్నా, మా వాళ్ళు ఆ పక్కన వస్తామంటే ఆ పక్క ఈ పక్క బ్రిడ్జికి గోడలు కట్టారు. తొంగి చూస్తే నీళ్లు పోతా ఉంటే ఆహ్లాదకరంగా నీళ్లు ఉంటే పైన కొండల్లో పచ్చదనం. ఈ పచ్చదనం ఎక్కడా ఉండదు, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. ప్రత్యేకమైన పచ్చదనం ఉండే ఏకైక ప్రదేశం మన అమరావతిని. అలాంటి పచ్చదనానికి ఎందుకు ఈ మాట వాడుతున్నానంటే, వేరే ప్రాంతాలు ఇంత థిక్ ఇది రాదు. భూమి సారవంతంగా కావచ్చు, ఏదైనా కావచ్చు. మేము ఎన్నికల్లో ఒక మాట చెప్పాం. నేను, మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పాం. ఈ రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు. ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ గారు కూడా రాజధానికి వస్తే, మీ సమస్యలు తెలుసుకోవాలని వస్తే, ముళ్ళ కంపలు వేస్తే ముళ్ళ కంపలు కూడా దోసుకొని మీ దగ్గరకు వచ్చిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఈ విధంగా అనేక మంది మనం అందరం కూడా సఫర్ అయ్యాం. ఒకసారి నేను, మా మిస్సెస్ వస్తే, మా మిస్సెస్ చూసిన తర్వాత చేతిలో ఉండే గాజులు తీసేసి అమరావతికి డొనేట్ చేసే పరిస్థితికి వచ్చారు. ఇలాంటి వాళ్ళు చాలామంది ఒక నిస్వార్థంగా స్ఫూర్తినిచ్చారు. ఈరోజు ఇవన్నీ ఆలోచించిన తర్వాత మీకు ఒకటే చెప్తున్నాను, అమరావతి ఏ విధంగా ఉంటుందనే దానికి ప్రపంచంలో ఎక్కడా లేని సిటీగా ఉండాలంటే నో పోల్స్. ఎక్కడా పోల్సే కనపడవు. ఏ సర్వీస్ కూడా రావాలంటే రోడ్డు కట్ చేసే పనే ఉండదు. నేను హైదరాబాద్ చూసేవాడిని. సెక్రటరియట్ ముందర, అసెంబ్లీ ముందర ఒక ఆయన వచ్చి ఒకసారి రోడ్డు కట్ చేస్తాడు. ఆయన వెళ్ళంగానే ఇంకొక ఆయన వస్తాడు, నేను కరెంటు నీళ్లు తీసుకుపోవాలి, ఆయన కట్ చేస్తాడు. ఇంకొక ఆయన వస్తాడు, మురుగు వస్తా ఉంది, పైపు లీక్ అయిపోయింది, మళ్ళా రిపేర్ చేయాలి, ఇంకొక ఆయన కట్ చేస్తాడు. ఈ ప్రదేశం ఇంత సుందరంగా ఉండేది కాదు. ఈరోజు చెట్లు పెట్టిన తర్వాత, ఇది చేసిన తర్వాత మనం ఇక్కడికి వస్తానే మన ఊరేనా, నిన్నటి వరకు తిరిగిన కరకట్ట రోడ్డేనా, దాని పక్కనే ఇది వచ్చిందా అని మనకందరికీ ఆశ్చర్యం కలిగే పరిస్థితి. ఈరోజు ఇది చేస్తే నాకు కొంతమంది అంటున్నారు, నిన్నటి వరకు కరకట్ట రోడ్లో పోయి ఎన్నో ఇబ్బందులు పడ్డాం, కొంతమంది చనిపోయాం. ఈరోజు అమరావతి రాజధానికి రాజమార్గాన్ని ఏర్పాటు చేసుకున్నాం. అమరావతి రాజధానిలో రాయపూడి వద్ద నిర్మించిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల నివాస భవన సముదాయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులు నారాయణ, నాదెండ్ల మనోహర్లతో కలిసి పరిశీలించారు. CRDA ఆధ్వర్యంలో మొత్తం 12 టవర్లుగా ఈ సముదాయాన్ని అత్యంత అధునాతన వసతులతో నిర్మించారు. ఒక్కో ఫ్లాటు సుమారు 3500 చదరపు అడుగుల వైశాల్యంతో ఉండగా ఇలాంటివి మొత్తం 288 ఫ్లాట్లను సిద్ధం చేశారు. ఈ నివాస సముదాయంలోని పలు హంగులను, వసతులను సీఎం స్వయంగా పరిశీలించారు.
అమరావతి రాజధాని నిర్మాణంలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. రాజధానిలో నిర్మాణం పూర్తయిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల భవన సముదాయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. నూతన భవన సముదాయాన్ని సీఎం చేతుల మీదుగా సాధారణ పరిపాలనా శాఖకు జేఏడీ, సిఆర్డీఏ అప్పగించింది. రాయపూడి వద్ద 12 టవర్లుగా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల నివాస భవన సముదాయాన్ని నిర్మించారు. ఒక్కొక్కటి 3,500 చదరపు అడుగుల వైశాల్యంతో 288 ప్లాట్లను సిఆర్డీఏ నిర్మించింది. అత్యాధునిక వసతులతో భవనాలను నిర్మించిన సిఆర్డీఏ టవర్స్ మధ్య ప్రత్యేక లాన్స్ను పెంచింది. అధునాతనంగా నిర్మించిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ప్లాట్లను మంత్రులు నారాయణ, నాదెండ్ల మనోహర్లతో కలిసి సీఎం చంద్రబాబు పరిశీలించారు. ఇక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల భవనాల అప్పగింత అనంతరం వాటి నిర్వహణ బాధ్యతలను సాధారణ పరిపాలనా శాఖ చూసుకోనుంది. అనంతరం ప్రభుత్వం నిర్ణయించే విధానానికి అనుగుణంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కేటాయింపు ప్రక్రియ చేపట్టే అవకాశం ఉంది. ఏనుగులు భారతదేశ వన్యప్రాణి వారసత్వానికి ప్రతీకలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. అవి అడవుల సంరక్షణతో పాటు పర్యావరణ సమతుల్యతలో కీలక పాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశంలో ఏనుగుల సంరక్షణకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. ప్రాజెక్ట్ ఎలిఫెంట్ పై ప్రత్యేక దృష్టి సారిస్తామని ఉద్ఘాటించారు. ఏనుగుల కారిడార్ల రక్షణ, ప్రాజెక్ట్ ఎలిఫెంట్ బలోపేతం, సాంకేతిక పరిజ్ఞానంతో పర్యవేక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టామని వివరించారు. వరల్డ్ ఎలిఫెంట్ డే వేడుకలను విశాఖపట్నంలో నిర్వహించారు. విశాఖలోని రాడిసన్ బ్లూ హోటల్లో జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కీర్తివర్ధన్ సింగ్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అటవీశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్లో సుమారు 132 నుంచి 142 అడవి ఏనుగులున్నాయని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. వాటి సంరక్షణ మనకు గర్వకారణమే కాకుండా బాధ్యత కూడా అని సూచించారు. మనిషి, ఏనుగు ఘర్షణలను తగ్గించేందుకు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక అటవీ శాఖల మధ్య సహకారం కొనసాగుతోందని తెలిపారు. కర్ణాటక అటవీ శాఖ సహకారంతో ఆంధ్రప్రదేశ్కు 4 కుంకి ఏనుగులు అందాయని ప్రస్తావించారు. వాటి కోసం ప్రత్యేక శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేశామని వివరించారు. కుంకి ఏనుగుల సహాయంతో ఇప్పటికే 15 మనిషి, ఏనుగు ఘర్షణ నియంత్రణ ఆపరేషన్లు నిర్వహించామని వెల్లడించారు. దీంతో ఏనుగుల కారణంగా జరిగే మానవ ప్రాణ నష్టాన్ని గణనీయంగా తగ్గించగలిగామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో మనిషి, వన్యప్రాణుల ఘర్షణల నిర్వహణకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశామని తెలిపారు. వన్యప్రాణుల రక్షణ కోసం 100 ప్రత్యేక వాహనాలను అందుబాటులోకి తీసుకొచ్చామని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ఇప్పటివరకు 200కు పైగా వన్యప్రాణులను రక్షించామని చెప్పారు. రైతులకు సకాలంలో హెచ్చరికలు అందించటం, అటవీ సిబ్బందికి ఆధునిక పరికరాలు, శిక్షణ కల్పించటం, వన్యప్రాణులకు సురక్షితమైన ఆవాసాలు కల్పించటం తమ ప్రధాన లక్ష్యాలని వెల్లడించారు. వన్యప్రాణుల సంరక్షణ ప్రభుత్వం ఒక్కదాని బాధ్యత కాదని, ప్రజలను భాగస్వామ్యం చేసి సంరక్షణను ప్రజా ఉద్యమంగా మార్చాలని సూచించారు. ఏనుగుల సంరక్షణపై దేశవ్యాప్తంగా నిర్వహించిన అవగాహన కార్యక్రమాల్లో 21,450 పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారని తెలిపారు. వారి ఉత్సాహం, చైతన్యాన్ని అభినందిస్తున్నామన్నారు. అభివృద్ధికి బాధ్యత ఉండాలి, సంరక్షణకు లక్ష్యం ఉండాలని తెలిపారు. ప్రజలు వన్యప్రాణులను సురక్షితంగా ఉంచేందుకు చర్యలు తీసుకుంటామని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. Elephants are a symbol of India's wild heritage. They are the guardians of our forests, custodians of our ecological balance, and a living connection to our national legacy. Under the leadership of our Honorable Prime Minister Sri Narendra Modi ji, India has strengthened its commitment to elephant conservation, from expanding elephant reserves and protecting critical corridors to strengthening Project Elephant, adopting technology-driven monitoring, and addressing human-elephant conflict with greater urgency. This is clearly evident that since 2014, the number of elephant reserves has increased from 26 to 33. Alongside 150 identified elephant corridors, strengthening protection for these magnificent animals and their habitats. Andhra Pradesh too has a unique elephant story. Our state is home to around 132 to 142 wild elephants. This is not only our pride but also our responsibility to protect them and their habitats. After I took charge as a Minister for Environment and Forest, several instances of human-elephant conflict in areas such as Palamaneru and the Parvatipuram Manyam region came to my notice. I visited Karnataka and discussed the issue with the government of Karnataka. Through the MOU between the two forest departments, Andhra Pradesh received
4 Kunki elephants, and we established a dedicated Kunki training center at Musallimadugu. I sincerely thank the government of Karnataka, especially former Chief Minister Sri Siddaramaiah ji, former Forest Minister Sri Ishwar Khandre ji, and Honorable Chief Minister Sri D.K. Shivkumar ji, along with the Karnataka Forest Department for their continued support. రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అవతరించిందని, ఏపీకి ఆర్థిక రాజధాని కట్టాలని సీఎం చంద్రబాబు భావించారని మంత్రి నారాయణ తెలిపారు. కృష్ణానది ఒడ్డున అమరావతి కడితే అన్ని జిల్లాలకు సమన్యాయం జరుగుతుందని వెల్లడించారు. వైసీపీ ఓ గొడ్డలి పార్టీగా రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేసిందని, అయినా రైతులు అమరావతి నిర్మాణానికి సహకరించారని తెలిపారు. రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అవతరించిందని, ఏపీకి ఆర్థిక రాజధాని కట్టాలని సీఎం చంద్రబాబు భావించారని మంత్రి నారాయణ తెలిపారు. సీడాక్సెస్ రోడ్డు 2వ దశను, బకింగ్హామ్ కెనాల్పై స్టీల్ బ్రిడ్జిను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, తెలంగాణకు వచ్చే ఆదాయం హైదరాబాద్ నుంచే ఎక్కువగా వస్తోందన్నారు. అలాగే మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడులకు ముంబై, బెంగళూరు, చెన్నైల ద్వారా ఆదాయం వస్తోందని తెలిపారు. ఆర్థిక రాజధాని నిర్మాణానికి మాస్టర్ ప్లాన్ను సింగపూర్ ప్రభుత్వం ఉచితంగా అందించిందని చెప్పుకొచ్చారు. ఐకానిక్ భవనాల నిర్మాణం కోసం నార్మల్ పాస్టర్స్ లండన్ వారిని సంప్రదించినట్లు తెలిపారు. కృష్ణానది ఒడ్డున అమరావతి కడితే అన్ని జిల్లాలకు సమన్యాయం జరుగుతుందని వెల్లడించారు. అమరావతి శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు మధ్యలో ఉంటుందని మంత్రి తెలిపారు. రైలు, రోడ్లు మార్గం అందుబాటులో ఉందన్నారు. 2015 జనవరిలో ల్యాండ్ పూలింగ్ నోటిఫికేషన్ ఇచ్చామని, కేవలం 58 రోజుల్లో ఒక్క లిటిగేషన్ కూడా లేకుండా 34,000 ఎకరాలను రైతులు ఇచ్చారని వివరించారు. అమరావతిలో పనులు ప్రారంభించడం, టెండర్లు పిలవటం, ఇతర పనులు చేపట్టడానికి 3.5 సంవత్సరాలు పట్టిందన్నారు. మిగిలిన సంవత్సరం 6 నెలల్లో 10,000 కోట్లు అమరావతి కోసం ఖర్చు చేశామన్నారు. ఇంతలో వైసీపీ అధికారంలోకి వచ్చి 3 రాజధానులంటూ 3 ముక్కలాట ఆడిందని మంత్రి విమర్శించారు. అమరావతి నిర్మాణాన్ని ఎక్కడికక్కడ ఆపేసిందన్నారు. నిర్మాణాల సంస్థల ఒప్పందాలను క్లోజ్ చేయకుండా వదిలేసిందని, దీంతో కూటమి ప్రభుత్వం తిరిగి వచ్చాక ఆయా సంస్థలతో ఒప్పందాలను టెక్నికల్గా క్లోజ్ చేసి తిరిగి టెండర్లు పిలవాల్సి వచ్చిందని అన్నారు. గతంలో ఉన్న పనుల నాణ్యతను ఐఐటి చెన్నై, హైదరాబాద్ వారితో పరీక్షింపచేసి పనులను ప్రారంభించామన్నారు. సీడాక్సెస్ రోడ్డును ఆనుకొని ఎలక్ట్రికల్, గ్యాస్, టెలిఫోన్, వాటర్ వంటివి అండర్ గ్రౌండ్లో ఉండేలా ప్లాన్ చేశామన్నారు. వైసీపీ ఓ గొడ్డలి పార్టీగా రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేసిందని, అయినా రైతులు అమరావతి నిర్మాణానికి సహకరించారని తెలిపారు. ఉత్తర రోడ్లు అయితే ఎప్పుడు అయిపోయినాయి. రోడ్లతోటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, డ్రింకింగ్ వాటర్, రీయూజ్డ్ వాటర్, స్టామ్ వాటర్, ఎలక్ట్రికల్ లైన్స్, అన్ని లైన్స్ అండర్ గ్రౌండ్. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశం ఏంటంటే, ఇది ప్రపంచంలో ఉన్న టాప్ 5 సిటీలో ఒక సిటీ కావాలి, ఇంటర్నేషనల్ సిటీ కావాలి. దాంతో అందువల్ల యాక్చువల్గా ఈ వర్క్ కొంత టైం పడుతుంది. ఏదేమైనప్పటికీ అనుకున్న టయానికి ఏదైతే గౌరవలేని ముఖ్యమంత్రి గారు మా టార్గెట్ ఇచ్చారో, రైతు సోదరులకు ఏదైతే ప్రామిస్ చేసామో 100కి 100 కంప్లీట్ చేస్తామని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ బ్రిడ్జ్ ఏదైతే సీడ్ యాక్సెస్ రోడ్ బ్రిడ్జి, ఒకటి నేషనల్ హైవే డైరెక్ట్గా పోతుంది, రెండవది లీడ్ తీసుకొని మన మంగళగిరి రోడ్డు మీదకి పోతుంది. దాన్ని కంప్లీట్ చేయడం జరిగింది. దానికి వైసీపీ నాయకులు, గొడ్డల పార్టీ అనేకమైన ఇబ్బందులు, ఎంతో రెచ్చగొట్టారు రైతుల్ని. ఎంత రెచ్చగొట్టిన రైతులందరూ మా పక్క నుండి సహకరించిన రైతు సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సర్ 2026 ప్రక్రియను భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు లోబడి అత్యంత పారదర్శకంగా, వేగంగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ ఆదేశించారు. ఓటర్ల సౌకర్యార్థం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఆగస్టు 22, 23, 29, 30 తేదీల్లో ప్రత్యేక ప్రచార దినాలు నిర్వహించనున్నట్లు సీఈఓ వెల్లడించారు. 18 నుంచి 19 ఏళ్ల వయసు గల యువ ఓటర్ల నమోదుకు విస్తృత ప్రచారం కల్పించాలని అధికారులకు సూచించారు. రాష్ట్ర సచివాలయంలో సీఈఓ వివేక్ యాదవ్, అదనపు ప్రధాన ఎన్నికల అధికారి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులు, డీఈఓలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఈఓ మాట్లాడుతూ, ఓటర్ల జాబితాలో అభ్యంతరాలు, క్లెయిముల పరిష్కార ప్రక్రియను మరింత క్రమబద్ధీకరించాలన్నారు. మ్యాపింగ్ చేయని ఓటర్లు, లోపాలు ఉన్న వారికి నోటీసులు జారీ చేయడం, విచారణలు పూర్తి చేయడంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని స్పష్టం చేశారు.
బుకియా కాల్ పెండింగ్ అంశాలు, ఎన్జీఎస్పీ ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని జిల్లాల అధికారులను ఆదేశించారు. ఓటర్ల సౌకర్యార్థం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఆగస్టు 22, 23, 29, 30 తేదీల్లో ప్రత్యేక ప్రచార దినాలు నిర్వహించనున్నట్లు సీఈఓ వెల్లడించారు. ఈ నిర్ణీత ప్రచార దినాల్లో బూత్ స్థాయి అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు పోలింగ్ కేంద్రాల్లోనే స్వయంగా అందుబాటులో ఉండి పౌరులకు ఓట్ల నమోదు, ఫారములపై మార్గదర్శకత్వం వహిస్తారని పేర్కొన్నారు. చట్టపరమైన నిబంధనలు పాటిస్తూ ఈ ప్రక్రియను పారదర్శకంగా ముగించాలన్నారు. 18 నుంచి 19 ఏళ్ల వయసు గల యువ ఓటర్ల నమోదుకు విస్తృత ప్రచారం కల్పించాలని అధికారులకు సూచించారు. ఇందుకోసం అన్ని కళాశాలలు, ఉన్నత విద్యాసంస్థల్లో ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేసి అర్హులైన ప్రతి యువకుడికి ఓటు హక్కు కల్పించేలా చర్యలు చేపట్టాలని జిల్లా ఎన్నికల అధికారులను ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాలు జారీ చేశారు. ఈ సమీక్షలో అదనపు డిప్యూటీ డీఈఓలు పాల్గొన్నారు. స్వాతంత్ర్యం సాధించేందుకు మహనీయులు చేసిన త్యాగాలను స్మరించుకుంటూ వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ అన్నారు. పార్ట్నర్ ఇన్ నేషన్ బిల్డింగ్ కార్యక్రమం ద్వారా అన్ని రంగాల ప్రజలను జాతీయ నిర్మాణంలో భాగస్వాములను చేయాలనే లక్ష్యంతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాబోయే 21 సంవత్సరాల్లో తమ గ్రామం, ఊరు, పట్టణం, రాష్ట్రం, దేశం ఎలా ఉండాలనే దానిపై ప్రతి ఒక్కరూ ఇప్పటి నుంచే లక్ష్యాలను నిర్దేశించుకుని ఆ లక్ష్య సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని దేశభక్తి, జాతీయ సమైక్యత, దేశంపై మమకారాన్ని చాటుతూ విజయవాడ జిల్లా కేంద్రంలో నేడు హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా భారీ తిరంగా ర్యాలీ ఘనంగా నిర్వహించారు. జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ ఆదేశాల మేరకు స్థానిక కలెక్టరేట్ నుంచి ఇందిరాగాంధీ స్టేడియం వరకు సాగిన ఈ ర్యాలీ దేశభక్తి స్ఫూర్తిని చాటుతూ ఉత్సాహభరితంగా కొనసాగింది. జాతీయ జెండాలను చేతబూరిన విద్యార్థులు, యువత, క్రీడాకారులు, వివిధ శాఖల అధికారులు, పోలీసు సిబ్బంది, ప్రజలు పెద్ద సంఖ్యలో ర్యాలీలో పాల్గొన్నారు. దీంతో విజయవాడ నగరంలోని ప్రధాన రహదారులు త్రివర్ణ పతాకాలతో శోభాయమానంగా మారాయి. బందర్ రోడ్డుపై ర్యాలీ సాగుతున్న సమయంలో భారత్ మాతాకి జై, వందే మాతరం నినాదాలతో జిల్లా కేంద్రం మారుమోగింది. పాల్గొన్న ప్రతి ఒక్కరూ జాతీయ జెండా పట్ల గౌరవాన్ని, దేశం పట్ల తమ బాధ్యతను చాటుతూ దేశభక్తిని నూతనోత్సాహంతో ప్రదర్శించారు. కలెక్టరేట్ నుంచి ప్రారంభమైన తిరంగా ర్యాలీ ప్రధాన రహదారుల మీదుగా ఉత్సాహభరిత వాతావరణంలో కొనసాగి ఇందిరాగాంధీ స్టేడియం వరకు చేరుకుంది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ మాట్లాడుతూ వందే మాతరం, వందే భారతం, వీఆర్ ఫర్ ఇండియా, వీఆర్ ఫర్ ఏపీ, వీఆర్ ఫర్ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ వంటి నినాదాలతో జాతీయ స్ఫూర్తిని చాటాలని పిలుపునిచ్చారు. ప్రజల్లో దేశభక్తి, జాతీయ స్ఫూర్తిని మరింత పెంపొందించడంతో పాటు భారత రాజ్యాంగం అందించిన విలువలు, స్ఫూర్తిని గుర్తు చేసుకోవటం ఈ తిరంగా ర్యాలీ ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతమైన మంచి పౌరులుగా దేశం పట్ల తమ కర్తవ్యాలను గుర్తించి ఆచరించాలన్నారు. నేను నా లక్ష్యాల కోసం పనిచేస్తాను. వచ్చే 21 సంవత్సరాల్లో నా దేశం ఎలా ఉండాలని నేను నిర్దేశించుకున్నానని ఒక ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్లో ఇంత పెద్ద ఎత్తున ర్యాలీసు, అలాగే పార్ట్నర్స్ ఇన్ నేషన్ బిల్డింగ్ కార్యక్రమంతో ముందుకెళ్తున్నాము. ఎన్టీఆర్ జిల్లాలో జిల్లా అధికారులందరూ, గౌరవ కమిషనర్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, ప్రతి ఒక్క జిల్లాధికారి, ప్రతి ఒక్క పౌరులు, ప్రతి ఒక్క మీడియా మిత్రులు, ప్రతి ఒక్క స్టూడెంట్, ప్రతి ఒక్క ఫార్మర్, ప్రతి ఒక్క ఇండస్ట్రియలిస్ట్, ప్రతి ఒక్కరు కూడా దీంట్లో మమేకమవుతున్నారు. ఇది ఒక మంచి నినాదం, ఒక మంచి మొమెంటం అని నేను భావిస్తున్నాను. వచ్చే 21 సంవత్సరంలో మన దేశాన్ని, మన రాష్ట్రాన్ని, మన ఊరిని, మన నగరాన్ని, మన ఇంటిని, అలాగే వైయక్తికంగా ప్రతి ఒక్కరూ ముందంజలో ఉండేలాగా నంబర్ 1 ఉండేలాగా కృషి చేయడానికి ఈ యొక్క కార్యక్రమం ప్రేరేపిస్తుందని అందరికీ తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరూ ఈ దీంట్లో భాగస్వామ్యమై పార్ట్నర్స్ ఇన్ నేషన్ బిల్డింగ్ కార్యక్రమంలో పాల్గొని ప్రతి ఒక్కరూ 80వ స్వతంత్ర దినోత్సవాన్ని ఆచరించుకొని గర్వంగా ప్రతి ఒక్కరికి సగౌరవంగా వందే మాతరం, అలాగే వందే భారత్, అలాగే వీఆర్ ఫర్ ఇండియా, వీఆర్ ఫర్ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్, వీఆర్ ఫర్ ఆంధ్రప్రదేశ్ అని తెలియజేస్తూ ప్రతి ఒక్కరు ఈ పండుగలో పాల్గొనాలని కోరుతున్నాను. అనంతరం పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర బాబు మాట్లాడుతూ తిరంగా ర్యాలీ ప్రజల్లో దేశభక్తి, జాతీయ సమైక్యత భావాన్ని మరింత బలోపేతం చేస్తుందని తెలిపారు. 2047 స్వర్ణాంధ్ర లక్ష్యాల సాధనకు ప్రతి ఒక్కరూ సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. మంచి సమాజ నిర్మాణానికి ప్రతి పౌరుడు తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని సూచించారు. ప్రజలందరినీ కూడా మమేకం చేసి అందరిలో దేశభక్తిని పెంపొందించేలాగా పలు కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. అందులోనే భాగంగా ఈరోజు ఈ తిరంగా ర్యాలీని మనం ఏర్పాటు చేసుకున్నాము. 2047 లక్ష్యాలకు అనుగుణంగా స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాలకు అనుగుణంగా మనం అందరం ముందుకు కదలాల్సిన అవసరం ఉంది. అందరూ కూడా నడుం కట్టి, దేశ పౌరులందరూ కూడా నడుం కట్టి ఒక మంచి సమాజం కోసం మనం అందరం పాటుపడాల్సిన అవసరం
ఎంతైనా ఉంది. ఆ సందర్భంలో ఈరోజు ఇంత భారీ ర్యాలీని ఎన్టీఆర్ జిల్లాలో గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో భారీ ఎత్తున కార్యక్రమాలు చేపడుతున్నాము. ఎల్లుండి డే ఆఫ్టర్ టుమారో మనము స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాము. గౌరవ మంత్రి గారు శ్రీ నారా లోకేష్ గారు కూడా ఆ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు. కాబట్టి అందరూ కూడా ప్రజలందరూ కూడా ఈ 2-3 డేస్ చాలా ఉత్సాహంగా ఉద్విగ్నంగా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారని ఆశిస్తున్నాను. అనంతరం విజయవాడ కార్పొరేషన్ కమిషనర్ హెచ్ఎం ధ్యానచంద్ర మాట్లాడుతూ హర్ఘర్ తిరంగా స్ఫూర్తిని ప్రతి ఇంటికి ప్రతి కుటుంబానికి తీసుకువెళ్లేలా ప్రజలు పెద్ద ఎత్తున కార్యక్రమాల్లో భాగస్వాములు కావటం అభినందనీయమన్నారు. ముఖ్యంగా ఈ ఇండిపెండెన్స్ డే అంటే పిల్లలకి అవగాహన, ఎందుకంటే పిల్లలు లెస్ దెన్ 18 ఇయర్స్ ఎవరు ఉంటారో వాళ్ళందరూ కూడా ఎవరు కూడా ఇంక్లూడింగ్ మీ ఇండిపెండెన్స్ టైంలో ఏమైంది అనేది అవగాహన ఉండకపోవచ్చు. కాబట్టి ఈరోజు అలాగే ప్రిపరేటరీ యాక్టివిటీ 15th ముందు ఒక వారము ప్రిపరేటరీ యాక్టివిటీ భాగంగా ఇప్పుడు అందరూ కూడా జెన్ ఆల్ఫా ఈ మూమెంట్లో మనం సోషల్ మీడియా క్యాంపెయిన్ కూడా చేస్తూ ముఖ్యంగా పిల్లల్ని ఇన్వాల్వ్ చేస్తూ ఒక మంచి ఆలోచనతో ఈరోజు కార్యక్రమం చేస్తున్నాము. కలెక్టరేట్ నుంచి ఐజీఎంసీ దాకా భారీ ఎత్తున హర్ ఘర్ తిరంగా ర్యాలీ చేస్తున్నాము. ఇక్కడ వచ్చిన అందరికీ మీడియా మిత్రులకి అందరికి కూడా ఇన్వైట్ చేస్తూ వచ్చే 15th దాకా రోజు కూడా రకరకాల యాక్టివ్లో అందరూ కూడా భాగవహించాలని కోరుతున్నాను. ధన్యవాదాలు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రిపై వెలిసిన కనకదుర్గమ్మ ఆలయంలో భక్తులకు కొత్త భద్రతా నిబంధనలను ఆలయ అధికారులు అమలులోకి తీసుకొచ్చారు. ఆలయ ప్రాంగణంలోకి మొబైల్ ఫోన్లపై పూర్తి స్థాయిలో నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. స్కానింగ్ పాయింట్ వద్ద కొత్త భద్రతా గేట్ ద్వారా ఏర్పాటు చేశారు. స్కానింగ్ తర్వాత మొబైల్ ఫోన్ లోపలికి వెళ్లకుండా కఠినంగా తనిఖీలు చేయనున్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తులకు కొత్త భద్రతా నిబంధనలను ఆలయ అధికారులు అమల్లోకి తీసుకొచ్చారు. ఆలయ ప్రాంగణంలోకి మొబైల్ ఫోన్లపై పూర్తి స్థాయిలో నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. స్కానింగ్ పాయింట్ వద్ద కొత్త భద్రతా గేట్ ఏర్పాటు చేశారు. స్కానింగ్ తర్వాత మొబైల్ ఫోన్ లోపలికి వెళ్లకుండా కఠినంగా తనిఖీలు చేయనున్నారు. ఈ నిబంధనల ప్రకారం క్యూ లైన్లలోకి వెళ్లే ముందు ఫోన్లను డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. మొబైల్ ఫోన్ల కోసం ప్రత్యేక డిపాజిట్ కౌంటర్లను ఏర్పాటు చేశారు. భద్రతా తనిఖీలను కట్టుదిట్టం చేయాలని ఆలయ ఈవో సీనా నాయక్కు ఆదేశాలు జారీ చేశారు. హోంగార్డులు, అజైల్ సెక్యూరిటీ సిబ్బందితో పటిష్టమైన భద్రతను కల్పించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. రద్దీ నియంత్రణకు దర్శన లైన్లలో మార్పులు చేపట్టారు. దర్శన టికెట్ల జారీ కౌంటర్ల స్థానాల్లో మార్పులు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఉచిత లడ్డూ ప్రసాదం కౌంటర్లను కూడా అధికారులు మార్చేశారు. భక్తులకు ఇబ్బంది లేకుండా నేరుగా దర్శనానికి వెళ్లేలా ఏర్పాట్లు చేశారు. కొత్త నిబంధనలకు భక్తులు సహకరించాలని ఆలయ అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీలో భారీ అక్రమాలు జరిగాయని రాష్ట్ర మంత్రి డిఎస్బివి స్వామి తీవ్ర ఆరోపణలు చేశారు. ఒక్కో పేపర్ను 3 సార్లు మూల్యాంకనం చేయించడంపై ఆయన మండిపడ్డారు. 10 ఇంటర్ చదివిన వారితో చివరికి సెక్యూరిటీ గార్డులతో గ్రూప్ 1 పరీక్ష పేపర్లు దిద్దించడం ఏంటని మంత్రి ప్రశ్నించారు. గ్రూప్ 1 ఉద్యోగాల ఎంపికలో జగన్ అండ్ కో అక్రమ లీలలు అన్నీ ఇన్ని కావని, తమ అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకే ఇప్పుడు డిఎస్సి పైన నానాయాగి చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఈ గ్రూప్ 1 అక్రమాలకు పాల్పడిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు. మంగళగిరిలో టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ మెరిట్ అభ్యర్థికి అన్యాయం జరగకూడదన్నదే చంద్రబాబు ప్రభుత్వ సిద్ధాంతమని స్పష్టం చేశారు. 20 లక్షల ఉద్యోగాల హామీలో భాగంగానే భారీగా ఉద్యోగాలను భర్తీ చేస్తున్నట్లు చెప్పారు. డిఎస్సిపై వచ్చిన 100 కేసులను చట్టపరంగా అధిగమించి నియామక ప్రక్రియను ముందుకు తీసుకువెళ్లామని చెప్పారు. ఉద్యోగాల భర్తీని అడ్డుకునేందుకు ప్రతిపక్షం అనవసర రాద్ధాంతం చేస్తోందని మండిపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో ఏపీపీఎస్సీ గ్రూప్ 1పై సిట్ నివేదిక తీవ్రమైన ప్రశ్నలు లేవనెత్తిందని మంత్రి తెలిపారు. అర్హత లేని వ్యక్తులతో మూల్యాంకనం చేయించారన్న ఆరోపణలపై సమాధానమేది? ప్రైవేటు రిసార్ట్స్లో ఆన్సర్ షీట్ల మూల్యాంకనం ఎందుకు జరిగింది? సీసీ కెమెరాలు, అధికారిక పర్యవేక్షణ లేకుండా మూల్యాంకనం ఎలా జరిగింది? ఏపీపీఎస్సీ అధీనంలో ఉండాల్సిన ఆన్సర్ షీట్లు ప్రైవేటు ప్రదేశానికి ఎలా చేరాయి? వ్యక్తిగత జీమెయిల్ ఖాతాలు, గూగుల్ డ్రైవ్ల ద్వారా మూల్యాంకనం జరిగిందన్న ఆరోపణలకు వివరణ ఏది అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. మూల్యాంకన ప్యానెల్ అర్హతలపై వచ్చిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సిట్ గుర్తించిన మార్కుల వ్యత్యాసాలపై పూర్తి వాస్తవాలు బయటపెట్టాలని మంత్రి అన్నారు. ఓఎంఆర్ షీట్లలో దిద్దుబాట్లు, వైటనర్ వినియోగంపై ఫారెన్సిక్ నివేదిక ఏం చెబుతోందని అడిగారు. సంతకాలు సరిపోని దిద్దుబాట్లు, వేర్వేరు ఇంకుల వినియోగంపై విచారణ అవసరమన్నారు. ఒకే ఆన్సర్ షీట్లో వేర్వేరు ఇంకులు ఎందుకని ప్రశ్నిస్తూ దీనిపై బాధ్యత ఎవరిదని నిలదీశారు. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ కూడా ఏ ఒక్క మెరిట్ ఉన్నటువంటి అభ్యర్థికి అన్యాయం జరగకూడదనేటువంటి సిద్ధాంతం.
యువతకి ఎంత అవకాశం ఉంటే అంతమందికి ఉపాధి ఉద్యోగాలు కల్పించాలి లక్ష్యం. ఎప్పుడు డిఎస్సి జరిగినా అది తెలుగుదేశం ప్రభుత్వంలో జరిగింది. మన ఎన్నికల ముందు తెలుగుదేశం, జనసేన, బీజేపీల ప్రభుత్వం మేనిఫెస్టోలో 20 లక్షల ఉద్యోగాల కల్పనకి మేము చర్యలు తీసుకుంటామని చెప్పాం, కల్పిస్తామని చెప్పాం. దానిలో భాగంగానే మొదటగా డిఎస్సిలో 16,000 పైచిలకు ఉద్యోగాల్ని చాలా ట్రాన్స్పరెంట్గా నిర్వహించాం. 350 కేసులు పెడితే వాటన్నిటిని కూడా మేము చట్టబద్ధంగా వాటిని అధిగమించుకొని ఎలాంటి ఇబ్బంది లేకుండా డిఎస్సి ప్రక్రియ మొదలుపెట్టాం. పిల్లులు వేస్తే పిల్లు కూడా కోర్టు కొట్టేసింది. కేంద్రం మళ్ళా వాయిదా తీర్మానాన్ని చెప్పారు. ఇవన్నీ కూడా అధిగమించేశారు. ఈరోజు నిరుద్యోగంలో ఉన్నటువంటి వాళ్ళకి ఉద్యోగం, ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తే ఉద్యోగాలు చేస్తుంటే లేనిపోని యాగీ చేస్తా ఏదో జరిగిపోయిందని చెప్పేసి రోజుకొక చోట ధర్నాలు అంటారు, నిరసన చేస్తారు, రిప్రజెంటేషన్ అన్నారు. ఇంత నిజాయితీగా జరిగితే మీరు చేసిన పరిస్థితులు ఏంటి? నిన్న సిట్టు రిపోర్టు బయటకు వచ్చింది. దాన్ని చూస్తే మీ అక్రమాలు, మీ పాపాలు కోకోలలు. భారతదేశం మీద ప్రతి ఒక్క పౌరుడికి అభ్యుదయ భావం, దేశభక్తి, సంస్కృతి, సాంప్రదాయాలు మర్చిపోకుండా ఉండేందుకు హర్ ఘర్ తిరంగా యాత్ర ప్రారంభించడం జరిగిందని విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే సుజనా చౌదరి అన్నారు. దేశభక్తి అనేది ఎందుకు ముఖ్యమో విద్యార్థులకు పాఠశాల స్థాయి నుంచే నేర్పించాలన్నారు. దేశానికి స్వాతంత్రం తీసుకురావడానికి ఎంతమంది పోరాడారు, ఎంతమంది తమ జీవితాలను త్యాగం చేశారనేది ప్రతి పౌరుడు తెలుసుకోవాలన్నారు. భవానీపురం క్రాంబేర్ రోడ్డు చర్చి సెంటర్ నుంచి హర్ ఘర్ తిరంగా యాత్ర నిర్వహించారు. ఈ యాత్రలో విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. విద్యార్థులు భారీ జాతీయ పతాకాన్ని చేతబట్టి ర్యాలీలో పాల్గొన్నారు. ఈ ర్యాలీని విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే సుజనా చౌదరి ప్రారంభించారు. చిన్నారులు నేతాజీ సుభాష్ చంద్రబోసు, జవహర్ లాల్ నెహ్రూ, రాణి రుద్రమదేవి, ఝాన్సీ లక్ష్మీబాయి ఇలా స్వాతంత్ర్య సమరయోధుల వేషధారణలో పాల్గొన్నారు. వారితో కలిసి సుజనా చౌదరి ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతోమంది మహనీయుల త్యాగఫలమే నేటి స్వేచ్ఛ స్వాతంత్ర్యమని అన్నారు. దేశభక్తి అనేది ఎందుకు ముఖ్యమో విద్యార్థులకు పాఠశాల స్థాయి నుంచే నేర్పించాలన్నారు. దేశానికి స్వాతంత్రం తీసుకురావడానికి ఎంతమంది పోరాడారు, ఎంతమంది తమ జీవితాలను త్యాగం చేశారనేది ప్రతి పౌరుడు తెలుసుకోవాలన్నారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం హర్ ఘర్ తిరంగా యాత్ర దేశం మొత్తం గత 10 సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నామని, ప్రజలు, యువత, విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించడమే దీని ముఖ్య ఉద్దేశమన్నారు. హర్ ఘర్ తిరంగా యాత్ర దేశం మొత్తం కూడా గత 10 సంవత్సరాల నుంచి మొదలుపెట్టి భారతదేశం మీద ప్రతి ఒక్క పౌరుడికి కూడా ఒక అభ్యుదయ భావం, భయము, భక్తి, మన దేశ సాంప్రదాయాలు, సంస్కారాలను మర్చిపోకుండా ఉండటానికి ఇది ప్రారంభించడం జరిగింది. కాబట్టి పిల్లలందరితో కూడా తిరంగా యాత్ర ఈ భవానీపురం రోడ్లో మనం ఈరోజు ఇక్కడ విజయవాడలో చేస్తూ ఉన్నాం. పిల్లలందరికీ కూడా అసలు దేశభక్తి ఎందుకు ముఖ్యం అనేది కూడా తెలియపరచాల్సిన అవసరం ఉంది. స్కూళ్ళల్లో, కాలేజీల్లో కూడా చెప్పమని చెప్తా ఉన్నాం పిల్లలందరికీ కూడా. ఎందుకంటే ముందు దేశ స్వాతంత్రం ఎంత కష్టపడి తీసుకొచ్చాం, దేశంలో పరిశుభ్రత ఎలా చూసుకోవాలి, తర్వాత మానవతా దృక్పథంతో వాళ్ళు మన భారతీయ సంస్కృతి, సంస్కారాన్ని ఎలా కాపాడుకొని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ హర్ ఘర్ తిరంగా యాత్ర పెట్టడం జరిగింది. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర తన పర్యటనలో భాగంగా ఏపీఐసిసి కాలనీలోని పార్కును సందర్శించి అక్కడి సౌకర్యాలు, పారిశుద్ధ్య నిర్వహణ, పచ్చదనం తదితర అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలోని పార్కుల్లో ప్రజలకు ఆహ్లాదకరమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించేందుకు నగరపాలక సంస్థ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందన్నారు. ప్రజలకు కేవలం ఆహ్లాదం అందించడమే కాకుండా వారి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని కొన్ని పార్కుల్లో ఓపెన్ జిమ్లను కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పార్కుల నిర్వహణలో ప్రజలు కూడా భాగస్వాములు కావాలని కమిషనర్ సూచించారు. పార్కులను తమ సొంత ఆస్తులుగా భావించి పరిశుభ్రంగా, పచ్చదనంతో ఉండేలా పరిరక్షించడంతో పాటు వాటి అభివృద్ధి, నిర్వహణకు తమ సమయాన్ని కేటాయించాలని కోరారు. ప్రజల సహకారంతో పార్కులను మరింత ఆహ్లాదకరంగా, ఆరోగ్యకరమైన వాతావరణానికి కేంద్రాలుగా తీర్చిదిద్దవచ్చని కమిషనర్ పేర్కొన్నారు. ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలు ప్రజల డబ్బుతో నడుస్తున్నాయని, అక్కడ చదువుకుంటున్న విద్యార్థులకు నాణ్యమైన ఆహారం, వసతి, విద్య
వాతావరణం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆర్ఎస్యు రాష్ట్ర అధ్యక్షుడు శ్రీధర్ నాయుడు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తొండంనాటి ప్రశాంత్ అన్నారు. కానీ వసతి గృహాల్లో వాస్తవ పరిస్థితులను విద్యార్థి సంఘాలు, మీడియా ప్రతినిధులు పరిశీలించకుండా ఆంక్షలు విధించడం వల్ల పారదర్శకతకు తీవ్ర విఘాతం కలుగుతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లోకి విద్యార్థి సంఘాలు, మీడియా ప్రతినిధులను అనుమతించకుండా ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోను వెంటనే ఉపసంహరించుకోవాలని, వసతి గృహాల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రెవల్యూషనరీ స్టూడెంట్స్ యూనియన్ ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్లో మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్ఎస్యు రాష్ట్ర అధ్యక్షుడు శ్రీధర్ నాయుడు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తొండన్నాటి ప్రశాంత్ మాట్లాడుతూ వసతి గృహాల్లోకి వెళ్లకూడదంటే సమస్యలు బయటకు ఎలా వస్తాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులు కనీస సౌకర్యాల కోసం ఇబ్బందులు పడుతున్నారని ఆర్ఎస్యు నాయకులు తెలిపారు. తాగునీరు, మరుగుదొడ్లు, పరిశుభ్రత, విద్యుత్తు, బెడ్లు, భవనాల నిర్వహణ వంటి సమస్యలతో పాటు విద్యార్థులకు అందాల్సిన ఆహారం నాణ్యత, పరిమాణంపై కూడా ఫిర్యాదులు వస్తున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వం విద్యార్థుల కోసం నిధులు కేటాయిస్తున్నప్పటికీ ఆ నిధులు వాస్తవంగా విద్యార్థుల అవసరాలకు ఎంతవరకు చేరుతున్నాయనే విషయంపై సమగ్ర పరిశీలన అవసరమన్నారు. చదువుకునే వయసులో ఉన్న విద్యార్థులకు ప్రతిరోజు సమతుల్యమైన పోషక విలువలు కలిగిన ఆహారం అవసరమని ఆర్ఎస్యు నాయకులు అన్నారు. అయితే రాష్ట్రంలోని పలు సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులకు ప్రభుత్వం నిర్దేశించిన స్థాయిలో పోషకాహారం అందటం లేదని ఆరోపించారు. విద్యార్థులకు నాసి రకం ఆహారం అందించడం, నిర్ణయించిన పరిమాణం కంటే తక్కువగా ఆహారం ఇవ్వటం, సరుకుల నాణ్యతను పట్టించుకోకపోవటం వంటి ఫిర్యాదులు వస్తే వాటిపై తక్షణమే విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈరోజు ప్రజాస్వామ్యంలో ఎక్కడన్నా అన్యాయం జరిగితే ఆ అన్యాయాన్ని ప్రశ్నించడానికి ప్రతి ఒక్కరూ ముందుండాల్సినటువంటి అవసరం, ఆవశ్యకత ఎంతైనా ఉంది. కానీ ఈరోజు పేద విద్యార్థుల గొంతును, విద్యార్థి సంఘాల గొంతును, ప్రజాప్రతినిధుల గొంతును నొక్కే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది విద్యా నేరం అని చెప్పి రెవల్యూషనరీ స్టూడెంట్స్ యూనియన్ ఆర్ఎస్యూగా మేము తెలియజేస్తున్నాం. విద్యార్థుల పక్షాన మీకు ఏమైనా చిత్తశుద్ధి ఉంటే మంత్రి నారా లోకేష్ యువగళం పాదయాత్రలో ఈ సేవా ఉద్యోగులకు ఇచ్చిన హామీని నెరవేర్చాలని, 607 మందికి తిరిగి ఉద్యోగాలు కల్పించాలని ఈ సేవా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. అత్యంత దుర్భర పరిస్థితుల్లో ఉన్న ఉద్యోగులను ఆదుకోవాలని కోరారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా తమ సమస్యను మరోసారి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు రాష్ట్ర ఈ సేవా కార్యాలయం వద్ద ఆందోళన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఏపీ ఈ సేవా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో బీఆర్టీఎస్ రోడ్డులోని సిఐటియు కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నాగేశ్వరరావు, సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏబి నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రజలకు అన్ని రకాల సేవలను ఒకే చోట అందించాలనే ఉద్దేశంతో 2003లో నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఈ సేవా కేంద్రాలను ఏర్పాటు చేశారని, దాదాపు 18 సంవత్సరాలు ప్రజలకు, ప్రభుత్వానికి అనుసంధానంగా పనిచేశాయన్నారు. ప్రభుత్వ శాఖలకు 4,000 కోట్ల రూపాయల ఆదాయాన్ని యూజర్ ఛార్జీల రూపంలో అదనంగా 50 కోట్ల రూపాయలను తీసుకురావడంలో, ప్రభుత్వానికి ఆదాయాన్ని తీసుకురావడంలో క్షేత్రస్థాయిలో పనిచేశామని తెలిపారు. 2019లో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థను తీసుకొస్తూ అప్పటి వరకు విజయవంతంగా సేవలందిస్తున్న ఈ సేవా కేంద్రాలను చంద్రబాబు ప్రారంభించారని, ఒకే ఒక్క కారణంతో ప్రారంభించారని అన్నారు. ఆప్కాస్ ఏర్పాటు చేస్తూ 136 జీవో ఇస్తూ దాని ప్రకారం తమను కొనసాగించే అవకాశం ఉన్నా కక్షపూరితంగా తమను పక్కన పెట్టడం జరిగిందన్నారు. ఆనాడు యువగళం పాదయాత్రలో ఉన్న నారా లోకేష్ను కలిస్తే ప్రభుత్వం ఏర్పాటు కాగానే సమస్యలు పరిష్కరించి ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలైనా అమలుకు నోచుకోలేదని, అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారని చెప్పారు. తమ ఫైల్ ఆప్కాస్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో పెండింగ్లో ఉందన్నారు. తమ సమస్యను మరోసారి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు 17వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు జరిగే సందర్భంగా రాష్ట్రంలోని ఈ సేవా ఉద్యోగులంతా రాష్ట్ర కార్యాలయం ఈఎస్డి డిపార్ట్మెంట్ వద్ద ఆందోళన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ ప్రభుత్వం ఏర్పాటై 2 సంవత్సరాలు గడిచిపోయినప్పటికీ ఇప్పటికి కూడా ఆయన ఇచ్చినటువంటి హామీ అమలుకు నోచుకోలేదు. అధికారులు అలసత్వం వహిస్తూ ఉన్నారు. మా ఫైలు, ప్రభుత్వం యొక్క ఫైలు ఆప్కాస్ డిపార్ట్మెంట్లో, అదేవిధంగా ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఆమోదం కోసం ఉన్నది. ఈ నేపథ్యంలో ఈ ఆలస్యాన్ని మరొకసారి ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం కోసం రేపు జరిగే అసెంబ్లీ సమావేశాల సందర్భంగా రాష్ట్రంలోని ఈసా ఉద్యోగులందరూ కూడా ఈ సేవ రాష్ట్ర కార్యమైనటువంటి ఈఎస్డి డిపార్ట్మెంట్ వద్ద ఆందోళన కార్యక్రమాలు, ఉద్యోగ సాధన సంకల్ప దీక్షల పేరుతో ఏర్పాటు చేయడం జరిగింది.
ఇప్పటికైనా మేము ప్రభుత్వాన్ని ఒకటే కోరుతా ఉన్నాం, పాదయాత్రలో లోకేష్ గారు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చి 607 మందికి ఉద్యోగాలకి తిరిగి కల్పించాలని, అత్యంత దుర్భర పరిస్థితులు ఉన్నటువంటి ఉద్యోగాలని ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి ఈ సేవ రాష్ట్ర ఎంప్లాయీస్ సంఘం తరఫున మా ఉద్యోగులందరి తరఫున ప్రభుత్వాన్ని 2 సంవత్సరాలైనా ఇప్పటిదాకా హామీని నెరవేర్చలేదు. వెంటనే అర్బన్ మీ సేవా కేంద్రాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించి ఈ ఉద్యోగులందరినీ కూడా కొనసాగించాలని చెప్పి సిఐటియు కోరుతోంది. అదనంగా ₹1 కూడా ఖర్చు లేకుండా ఉద్యోగుల్ని కొనసాగించడమే కాకుండా రాష్ట్రానికి అదనపు ఆదాయం కూడా మీ సేవా కేంద్రాల ద్వారా వస్తుంది. ఎందుకంటే దాదాపు 4,000 కోట్ల టర్నోవరు, యోజక్ ఛార్జీల రూపంలో మరో ₹50 కోట్ల రాష్ట్ర ప్రభుత్వానికి సమకూరుతాయి. కాబట్టి దీన్ని ఇప్పటికైనా ఆలోచించి వెంటనే అర్బన్ మీ సేవా కేంద్రాలు ఏవైతే గతంలో కలెక్టర్ల ఆధ్వర్యంలో నడిచాయో ఆ అర్బన్ మీ సేవా కేంద్రాలని తిరిగి ప్రారంభించి ఉద్యోగులందరినీ కూడా కొనసాగించమని చెప్పి. స్వాతంత్రాన్ని మనకు అందించిన మహనీయుల త్యాగాలను ప్రతి విద్యార్థి స్మరించుకోవాలని చిట్టూరి హై స్కూల్ కమిటీ అధ్యక్షులు ఆర్వి సుబ్బారావు తెలిపారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన స్వాతంత్ర సమరయోధుల స్ఫూర్తితో విద్యార్థులు తమ విద్యను దేశ సేవకు వినియోగించాలన్నారు. పాఠ్యాంశాల్లో నేర్చుకునే విలువలు జీవితంలో అన్వయించుకుని ఉత్తమ పౌరులుగా విద్యార్థులు ఎదిగేందుకు తమ పాఠశాల ప్రాధాన్యత ఇస్తుందన్నారు. భారత 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని గాంధీనగర్లోని చిట్టూరి హైస్కూల్ విద్యార్థులు 80 అడుగుల భారీ జాతీయ పతాకంతో భారీ ర్యాలీ నిర్వహించారు. 1000 మంది విద్యార్థులు వందే మాతరం నినాదాలు చేస్తూ ఈ ర్యాలీలో పాల్గొన్నారు. దేశం కోసం ప్రాణాలైనా ఇస్తాం, దేశం మనది, జాతీయ మనది అంటూ విద్యార్థులు చేసిన దేశభక్తి నినాదాలతో ర్యాలీ ఆద్యంతం ఉత్సాహభరితంగా సాగింది. విద్యార్థులు వందలాదిగా జాతీయ పతాకాలను ప్రదర్శిస్తూ జాతీయ గీతాలు ఆలపిస్తూ ముందుకు సాగారు. ర్యాలీ మొత్తం వందలాది త్రివర్ణ పతాకాలతో కళకళలాడింది. భరతమాత, గాంధీ, నెహ్రూ, ఝాన్సీ లక్ష్మీబాయి, చాచా నెహ్రూ, నేతాజీ తదితర స్వాతంత్ర్య వీరుల వేషధారణలతో ర్యాలీకి ముందుగా నడిచిన చిన్నారులు అందరినీ ఆకట్టుకున్నారు. తొలుత ఈ ప్రదర్శనను హైస్కూల్ కమిటీ అధ్యక్షులు ఆర్వి సుబ్బారావు పాఠశాల పతాకాన్ని ఊపి లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థుల్లో దేశభక్తి, జాతీయత భావాలు పెంపొందించేందుకు తమ పాఠశాల పక్షాన ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అనంతరం కమిటీ కార్యదర్శి డి సుజాత మాట్లాడుతూ దేశాన్ని ప్రేమించడం అంటే కేవలం జాతీయ పండుగల రోజున జెండాను ఎగురవేయటం కాదని, దేశ చట్టాలను గౌరవించటం, ప్రకృతిని పరిరక్షించటం, సమాజం పట్ల బాధ్యతగా వ్యవహరించటం, నిజాయితీగా పనిచేయటం, ఇతరులను గౌరవించటం కూడా దేశభక్తి అవుతుందన్నారు. స్వాతంత్ర్య వీరులు చేసిన ప్రాణత్యాగ విలువను, కోట్లాది భారతీయుల ఉద్యమాలను నేటి తరం బాలలకు తెలియచెప్పాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అనంతరం హిందూ హై స్కూల్స్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ డాక్టర్ వి నారాయణరావు మాట్లాడుతూ విద్యతో పాటు విలువలు నేర్చుకున్నప్పుడే చదువుకు సార్థకత ఏర్పడుతుందన్నారు. కమిటీ ట్రెజరర్ మాడుగుల వరప్రసాద్, బీబీ బాలకోటేశ్వరరావు, ప్రిన్సిపల్ పి హారిక తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దేశం మీద పెట్రియాటిజం, తర్వాత దేశ సమైక్యత ఇవన్నీ నింపడం కోసం 80 ఏళ్ళు అవుతున్న సందర్భంగా, స్వాతంత్రం వచ్చి 80 ఏళ్ళు వచ్చిన సందర్భంగా 80 అడుగుల జాతీయ జెండాతో మనం ఇక్కడ ర్యాలీ చేస్తున్నాము ఇక్కడ చుట్టుపక్కల. సో ఇక్కడ దీనిలో మెయిన్ ఉద్దేశం ఏంటంటే పిల్లల్లో పెట్రియాటిజం, దేశం మీద గౌరవం, ఈ అసలు మనకు వచ్చిన ఫ్రీడమ్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి అన్న దాని మీద అవగాహన తీసుకురావడం కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. మేము స్వాతంత్రం గురించి, స్వాతంత్రోద్యమంలో ఫ్రీడమ్ ఫైటర్స్ ఏ రకంగా స్ట్రగుల్ చేశారు, వాళ్ళని ఒక్కసారి గుర్తు చేసుకొని ఆ భావాల్ని కూడా పిల్లల్లో అభివృద్ధి చేయడం కోసం మేము ఇట్లాంటి కార్యక్రమాలను చేపడుతున్నాము. ఇటువంటి అవకాశాన్ని మాకు ఎస్కేపీవి ఇన్స్టిట్యూషన్స్ అందరూ కూడా, పెద్దవాళ్ళందరూ కూడా మాకు సహకరిస్తున్నారు. ఈ ప్రోగ్రామ్స్ ఇంత రకంగా అద్భుతంగా చేయడానికి చాలా సంతోషం. ధన్యవాదాలు. ఇవాళ మా స్టూడెంట్స్ అందరూ ఫ్రీడమ్ ఫైటర్స్గా డ్రెస్సెస్ వేసుకొని వచ్చారు. రియల్లీ వాళ్ళే దిగి వచ్చినట్టుంది. 1947 రివైండ్ అన్నట్టు మనకుంది. అలాగే సైకిల్ ర్యాలీతో పిల్లలు ఉన్నారు. మార్చ్ ఫస్ట్ చేసుకుంటూ, డ్రమ్స్ వాయించుకుంటూ అందరం జై బోలో భారత్ మాతాకి జై అని నినాదంతో మనం దేశ ప్రజల్లోకి వెళ్ళబోతున్నాం. జై హింద్. భారతదేశం ప్రపంచంలో అగ్రభాగాన నెంబర్ 1గా ఉండాలనేది మోడీ గారి నాయకత్వంలో, ఇక్కడ చంద్రబాబు గారి నాయకత్వంలో అందరూ కూడా చక్కగా కృషి చేస్తున్నారు కనుక అందులో మనం అందరూ కూడా భాగస్వాములు అవ్వాలి. ఈ స్వాతంత్ర ఉద్యమం ద్వారా అందరిలో కూడా దేశభక్తి పెరగాలి. 140 కోట్ల మంది ఒక్కసారిగా నాది భారతదేశం, నేను భారతదేశం కోసం, అది నా
తల్లితో సమానం కనుక నా తల్లి కోసం నేను ఏమైనా చేయాలి అనేటువంటి భావన వాళ్ళలో మొత్తం 140 పైగా కోట్ల ఉన్నటువంటి జనాభా అందరిలో కూడా జాతీయ భావం రావాలనే ఉద్దేశంతో ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయాలి. ఈ వార్త ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.